subscribe Village విశేషాలు. మీరు చూస్తున్నారు విలేజ్ విశేషాలు. నేను మీ బుచ్చిరెడ్డి. ఈ రోజు మనము బావి దగ్గర ఉన్నాము. ఇక్కడ వంటలు చేసుకుని ఆరగిద్దాము ఆనందంగా. రండి. మనం చూస్తున్నాము ఉల్లిపాయలు మొత్తము కట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఫైనల్ ఇది ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని ఒక సామెత ఉంది కదా మనది. అందుకే ఉల్లిని కంపల్సరీ అన్ని వంటకాలలో వాడుకుంటుంటాము ఉల్లిగడ్డ. అందుకే ఈ ఉల్లిగడ్డ పోయడం జరిపోయింది. చూడండి, ఇట్లా సన్నని కట్టెలు ముందుగా విచ్చుకొని కొద్దిగా ఆకులు లాంటివి వేసేసుకొని రబ్ చేసుకొని ఇట్లా రెడ్డిష్లో వచ్చేసిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ. అరే అల్లం వెల్లుల్లిపాయ, థ్యాంక్ యూ. మనకి రియాన్స్ తెచ్చి ఇచ్చింది అల్లం వెల్లిగడ్డ. మిక్స్ పెరుగు అంతా మిక్స్ చేసినటువంటి చికెన్ అంతా వేసేసినాం. ఇప్పుడు కొద్దిగా ఉప్పు కలపబడ్డగా ఉప్పు వేసుకోవాలి. మీద గుమగుమలాడుతున్నది. ఒక్కసారి కలుపుకుంటాం ఫైనల్గా. మరి కారం ఎక్కువైనట్టు అనిపిస్తుంది. అరే
చూస్తున్నాం కదా, చూడండి. నాకు తెలిసి అదన్నా చూడు, ఇదన్నా చూడు. పుదీనా కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా వేసేస్తున్నాం. సరే, ఇది ఒకసారి మూత పెట్టుకుందాం. ఇక చూస్తున్నాం కదా, ఇప్పుడు మనం ఇక పుదీనా కూడా ఎట్లా వేసేసుకున్నాం కదా, మొత్తం మీద కర్రీ అయిపోయింది. ఇక దించేసి కింద పెట్టేసుకుందాము. అన్నం వండుకుందాము. బియ్యంలో వాటర్ పోసేసి ఒకసారి కడుక్కుందాము. అనుకోకుండా ఇప్పుడే పవర్ పోయింది, అక్కడ వాటర్ బంద్ అయింది. చూడండి, వీడియోలో చూపిస్తున్నారు. ఇప్పుడే పవర్ పోయి వాటర్ బంద్ అయిపోయింది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ వాటర్ పట్టుకుందాం అనుకున్నాము. అందుగురించి ఇంతకుముందు బాటిల్లో పట్టుకున్న వాటర్ తోటి కడుక్కుంటున్నాము. ఇక మనము తెలుసు కదా, మనం ఒకటి తెలిసిన దైవం ఒకటి తెలుస్తుంది అన్నట్టు ఈ సామెత ఎప్పుడో పాతకాలం నాటి సామెతలు ఉన్నాయి, తెలుసు కదా. అందుగురించి ఎక్స్ట్రా ఆలోచన చేయనక్కర్లేదు. మానవులు నిమిత్త మాత్రంలో ఏమి చేసుకుంటూ పోవాల్సిందే. కాబట్టి ఎక్స్ట్రా ఆలోచనలు, ఎక్స్ట్రా కథలు ఏమి అక్కర్లేదు. అందరితో కలిసి అలా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి మనం ఇది కలుపుకొని ఒకసారి ఒప్పుకుందాము. మళ్ళీ ఒకసారి ఇంకా నీళ్ళు పోసేసుకొని సరిపోతాయా? నీళ్ళు సరిపోవా మరి? ఆడి ఉండే ఇంకోటి చూపెట్టు. ఇంకో బాటిల్లో మంచిదైంది, మనం బాటిల్లో నింపుకొని పెట్టుకున్నాం. ఇక ఇప్పుడు చూడండి, ఆ వెనకాల బావి దగ్గర ఎవరైనా ఎక్కడైనా వంటలు చేసుకుంటున్నప్పుడు పచ్చదనంతో పాటు చల్లని గాలి, అలాగే పచ్చదనం చెట్లు చూడండి. ఆ కిలకిల రావాలి, పిచ్చుకల కిలకిల రావాలి. పైన విజిబుల్ అయితే అయితలేదు, కానీ మొత్తం మీద సౌండ్ అయితే వస్తుంది. సరే, మనము చూస్తున్నాం కదా, మంట అయితే మండుతున్నది. మంట కర్రలు మనకు చక్కగా ఈ ఎండిపోయిన కర్రలు బాగానే దొరికినాయి కాబట్టి మంచిదే. మసిబట్ట పెద్దగా అయింది. సరే, ఇప్పుడే వేడికి వస్తుంది, వేడి అవుతుంది. తెలుసు కదా, ఈ మధ్య ఇంకా ఎవరింట్లో చెప్పనీకి లేదు, కానీ అందరింట్లో గ్యాస్ స్టవ్, ఎలక్ట్రికల్ స్టవ్లు పల్లెల్లో కూడా మొత్తం మీద పాకిపోయినాయి. ఎవరిని మందలించే వశం లేదబ్బా. ఎందుకంటే నువ్వేంద్రబాయ్ చెప్పేది అంటారు. నువ్వేంద్రబాయ్ ఎవరికేం చెప్పేది లేదు.
అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, అందరి దగ్గర ఫాస్ట్ గా పని అయిపోవాలి. ఆ పని ఇంకో విషయం, ఇప్పుడు అందులో ఎలక్ట్రికల్ వైర్లు అందులో పెట్టేసేసి మనము సినిమాలు ఫోన్లు, ఈ ఫోన్లో ఒకటి వచ్చింది. ఎంత దరిద్రం అంటే ఇంకా అది నేను అదే నువ్వు అదే అందరు అదే. ఎవరైతే అది చూడకుండా పని చేసుకుంటూ పోతుందో, అప్పట్లో రేడియోలు ఉండేవి. రేడియోలు పెట్టుకొని పాటలు వింటూ పాడి పంట, రకరకాల బాల వినోదము, అలాంటి మంచి మంచి ప్రోగ్రాంలు వచ్చేది. కానీ ఇప్పుడైతే ప్రతి చిన్న పిల్లవాడు కాడికెళ్ళి అతను ఏమంటుండు కాదు, చిన్నాలతోటే నాకు ఫోన్ ఇస్తేనే నేను తాగుతా, ఏదైనా చెప్తే వింటా అనే కాడికే వచ్చింది ఈ వ్యవస్థ. ఇక అది మనకు తెలిసిందే కదా, కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రాబోయే రోజులలో ఇంకేమవుతుందో చూద్దాం. సరే, మనము చూద్దాం. ఇప్పుడు కట్టెలైతే మంటలు ఆర్పేసినాము. ఆర్పేసిన తర్వాత ఒకసారి అన్నం అయిందా లేదా చూద్దాం. చూడండి, ఇప్పుడు వాటర్ కరెంట్ పోయింది అనుకున్నాం కదా, వాటర్ ఎక్కువ లేదనుకున్నాము. సరే, ఉన్న వాటర్ తోటి సెట్ చేసినాము. మొత్తం మీద అక్కడికి సరిపోయింది. సరిపోయిందిలే. ఓకే, సూపర్. ఇంకొకసారి ఇక్కడ సరిపోయింది. అక్కడికి లేవల్గా సూపర్గా అయిపోయింది. అసలు అత్తేసారి అని చెప్పేది, అసలు వాటర్ తగినంత వాటర్ వేసేసి ఇంకా దాంట్లోనే ఆ వాటర్ను వార్చివేయకుండా బయటికి తీయకుండా అట్లనే అత్తేసరిగా పెట్టేవాళ్ళు. అంటే వాటర్ అందులోనే ఇంకిపోవడానికి అది ఆహారంగా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే అందులో బియ్యంలో ఉన్నటువంటి పోషక పదార్థాలన్నీ వంపేస్తే బయటకు పోయేటి. అట్లా కూడా పోషక పదార్థాలు బయటకు పోసినవి కూడా ఒక గిన్నెలో పోసుకొని తాగేవాళ్ళు. అట్లా తెలిసిన వాళ్ళు. కొందరైతే పారబోసేవాళ్ళు అది తెలియకుండా. అట్లా కాకుండా ఇట్లా నీళ్ళు ఇళ్ళనే ఇంకిపోతే ఇదొక పద్ధతి, చాలా మంచిదే. ఇక అన్నాన్ని దించేసుకుందాం జస్ట్ 2 minutes లో. కొద్దిసేపట్లో పిల్లలందరూ వస్తారు, అందరు కూర్చొని ఆరగించడం మొదలవుతుంది. అప్పుడు మళ్ళీ కలుద్దాము. చికెన్ ఎలా ఉంది? టేస్టీగా ఉందా? బాగుందా? ఉడికిందా? ఎలా ఉందో చెప్పండి. అన్ని బాగున్నాయా? ధన్యవాదములు అండి, మీకు అన్ని బాగున్నాయని మాకు ప్రోత్సహిస్తున్నందుకు. అబ్బబ్బబ్బా, ఏమండి సూపర్ ఉంది. సార్ చెప్పండి, ఒక ముక్క పెట్టుకోండి, ఎట్లా ఉందో చూద్దాం. ఎలా ఉంది? ఉప్పు కారం అన్ని రుచిగా సరిపోయినాయా? సూపర్ గా వండినట. ఎందుకంటే వండిన దానికి సార్థకం దక్కింది. ఇప్పటిదాకా పొద్దున రియాన్సీ గారు చెప్పారు చాలా బాగుందండి మీరు వండిన చికెన్ అని చెప్పారు. అట్లాగే మన వినయ్ గారు కూడా చెప్పారు.